దేవుడు నీకు అనుగ్రహించబడింది. దేవుడు నీకు ఇచ్చిన దేహము, దేవుడు నీకు అనుగ్రహించిన దేహము, ఇట్ హ్యాస్ ఎ పర్పస్. దీనికి ఒక కారణం ఉంది, దీనికి ఒక ఉద్దేశం ఉంది, దీనికి ఒక ఆలోచన ఉంది. అయ్యా, ఈ దేహాన్ని నేను ఎట్లా పెడితే అట్లా జీవించవచ్చా? ఇది నీది కదా. అయితే ఈ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం నుంచి 20వ వచనం వరకు పౌలు సంఘానికి తన దేహమును గురించి ఎలా రాస్తున్నాడు చదువుదాం ఈసారి. 12వ వచనం. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నీయు చేయదగినవి కాదు. చాలు, అన్నిటి యందు నాకు కలదు గాని నేను దేని చేతను నేను లోపరచబడనొల్లను. చాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా చూద్దాం నా ముఖంకి వెళ్ళి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా విందాం. నీ దేహము యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, ఇందులో మొదటి పాయింట్ ఫ్రీడమ్ టు కంట్రోల్. ఫ్రీడమ్ టు కంట్రోల్. ఈరోజు మీరు ఎఫ్ అనే అక్షరం గుర్తుపెట్టుకోండి. ఏంటండి? ఎఫ్ అనే అక్షరం గుర్తుపెట్టుకోండి. ఫ్రీడమ్ టు కంట్రోల్. మనకి ఈ నెలలో 15వ తారీఖుని స్వతంత్రం వచ్చిందని జరుపుకుంటాం. మన దేశానికి స్వతంత్రం వచ్చింది ఆగస్టు సంవత్సరం 1947వ సంవత్సరం ఆగస్టు 15వ తారీఖు, అంటే 14వ తారీఖు అయిపోయిన తర్వాత ఆగస్టు 14వ తారీఖు అర్ధరాత్రి 12 గంటలకి మనకి స్వతంత్రం వచ్చింది. కాబట్టి మన స్వతంత్రాన్ని జరుపుకుంటాం సంతోషంగా. అది జాగ్రత్తగా వినండి. ఇక్కడ పౌలు అంటున్నాడు నాకు అన్నిటి యందు ఏముంది? స్వాతంత్రం ఉంది. ఈ దేహము నీది, దీని యందు నీకు స్వాతంత్రం ఉంది. ఫ్రీడమ్ టు కంట్రోల్. జాగ్రత్తగా వినండి. నాకు అన్నిటి యందు స్వాతంత్రం ఉంది. దీనితో నేను ఏదైనా చేయొచ్చు, దీనితో నేను ఎలాగైనా మాట్లాడచ్చు. ఈ దేహమందు నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తించవచ్చు. ఈ దేహమందు నాకు ఇష్టం వచ్చినట్టు నేను జీవించవచ్చు. ఈ దేహమందు నాకు ఇష్టం వచ్చినట్టు నేను నడుచుకోవచ్చు. కానీ ఈ స్వాతంత్రము నేను విచ్చలవిడితనం చేయడానికి కాదు. మరి ఎందుకండి? క్రమబద్ధీకరణ చేసుకోవడానికి. పౌలు ఏమంటున్నాడనంటే, ఐ హ్యావ్ ఎ ఫ్రీడమ్ బట్ ఇన్ కంట్రోల్. నాకు స్వతంత్రం ఉంది, కానీ అదుపులో ఉంది. నీకు స్వాతంత్రం ఉంది. నీ దేహం నీ ఇష్టం, నీ శరీరం నీ ఇష్టం, కానీ దానిని అదుపులో ఉంచుకోవాలి. అది చెప్తున్నాడు ఈయన. అయ్యా, ఐ హ్యావ్ ఎ ఫ్రీడమ్ బట్ ఇట్ ఈస్ ఇన్ కంట్రోల్. నీ శరీరం కాబట్టి నీకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించమని కాదు దానికి అర్థం. నీ శరీరం, నీ దేవుడు నీకు ఇచ్చిన దేహం యొక్క ఉద్దేశం నీకు అర్థం కావాలి. ఈ దేవుడిచ్చిన చక్కటి దేహం యొక్క ఉద్దేశం నీకు అర్థం కావాలి. ఈ దేహాన్ని నువ్వు స్వతంత్రానికి అప్పచెప్పాలి. అయితే ఏ స్వాతంత్రమో తెలుసా? క్రీస్తు మనకు అనుగ్రహించిన స్వాతంత్రము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. క్రీస్తు మనకు అనుగ్రహించిన స్వాతంత్రం. ఈ స్వతంత్రం ఏం చేస్తుందట? అనవసరమైన వాటిని చూడనివ్వదు. ఈ రోజున ఫ్రీడమ్ అంటే ఏంటో తెలుసా? చెప్పండి. మాట్లాడట్లేదు. ఫ్రీడమ్ అంటే ఏంటి? అన్నీ అడ్డగోలుగా చేయడం ఫ్రీడమ్ అనుకుంటున్నారు ఈ రోజున. అర్థమైందా? ఫ్రీడమ్ లేదండి నీకు ఫ్రీడమ్ ఎందుకండి? మనకు అర్థం అవ్వాలి కొన్ని పదాలు. నాకు స్వేచ్ఛ లేదండి. నీకెందుకు స్వేచ్ఛ? విచ్చలవిడితనం అలవాటు పడడానికి కాదు, నీ దేహాన్ని పాడు చేసుకోవడానికి కాదు స్వేచ్ఛ. ఒకరోజు ఇలాగే మేము సువార్తను చేస్తూ కరపత్రాలు పంచిపెడుతూ ఒక సహోదరుడి దగ్గరికి వెళ్ళి, బీభత్సంగా స్మోక్ చేస్తున్న సహోదరుడి దగ్గరికి వెళ్ళి, సహోదరుడా, ఎందుకు నువ్వు ఇలాగూ దీనికి అలవాటు పడ్డావు?
ఇలాగ అలవాటు పడడం వల్ల నీ దేహం పాడైపోద్ది, నీ లంగ్స్ పాడైపోతాయి, నీ ఆరోగ్యం పాడైపోద్ది, నీ కుటుంబం బాధపడుతుంది అని అంటే, పాడైపోయి నాదే కదా నీకు ఎందుకు అన్నాడు ఆయన. ఏటట? పాడైపోయి నా ఊపిరితిత్తులే కదా అయ్యా, నీ దేహము నీ ఇష్టం, కానీ దీనిని క్రమపరిచి దీనిని బాగు చేసే అంత సామర్థ్యము నీ దగ్గర లేదు. లేదు. అది కాదండి డాక్టర్లు చేస్తున్నారు, డాక్టర్లు ప్రయత్నం చేస్తారు, పాడైపోయినట్టు మరలా తిరిగి బాగు చేయలేం. కానీ గొప్ప విషయం ఏంటంటే, దేవుడు నీకు స్వాతంత్రం ఎందుకు ఇచ్చాడయ్యా? ఈ దేహాన్ని నువ్వు కాపాడుకోవాలి, అదుపులో పెట్టుకోవాలి. దీనిని నచ్చినట్టు జీవించడానికి ప్రయత్నం చేయకూడదు. ఈ దేహమందు నీ నచ్చిన కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. ఈ దేహమందు నీ యొక్క ఇచ్చలను తీర్చుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. ఈ దేహమందు నీ యొక్క లోక కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. ఈ దేహము దేవుడు నీకు అనుగ్రహించింది, ఇది నీకు అనుగ్రహించబడింది. ఇందులో ఒక వెంట్రుక కూడా నీ స్వతహాగా నీ శక్తి చేత నువ్వేమీ మొలిపించలేవు. మరి నీది కాని ఈ దేహం మీద నీ ఆధిపత్యం ఏమిటి? అయ్యా నాకు స్వతంత్రం ఉందండి, నా దేహం అండి నా ఇష్టం వచ్చినట్టు చేస్తానండి. కుదరదు నాన్న. ఇది నీకు స్వాతంత్రం అనుగ్రహించబడింది ఎందుకో తెలుసా? అదుపులో ఉంచుకోవడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదుపులో ఉంచుకోవడానికి, అదుపు చేసుకోవడానికి, క్రమము చేసుకోవడానికి. ఈరోజు నీ మధ్యకాలంలో యవనస్తులు చెప్తే మాట ఫ్రీడమ్. ఏటట? ఫ్రీడమ్ కావాలి. వాళ్ళు చెప్పే మాట ఎట్లా ఉంటుంది తెలుసా? అప్నా టైం ఆయేగా అంటారు. టీషర్ట్ల మీద, వాటర్ బాటిల్ మీద ఇదే రాసి ఉంటుంది ఎక్కువ. ఏటది? అప్నా టైం ఆయేగా. అది హిందీ పదం అని కూడా అడిగి తెలియదు. అది దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఈ పదం చెప్తున్నాను తెలుసా? వాని జీవితంలో ఫ్రీడమ్ అంటే ఏంటో తెలుసా? నచ్చిన చోటుకి వెళ్ళడం. అర్థమవుతుందా? నచ్చిన చోటుకి వెళ్ళడం, నచ్చినట్టుగా బ్రతకడం, నచ్చినట్టుగా జీవించడం, నచ్చినవి చూడడం, నచ్చినవి చేయడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది కాదు కదా జీవితం అంటే. అది కాదు కదా జీవితం అంటే. నీ దేహము దేవుడు నీకు ఇచ్చాడనంటే దీనికి ఒక ఉద్దేశం ఉంది. దీంట్లో నీ విచ్చలవిడితనం ఏర్పాటు చేయకూడదు కదా. దీంట్లో నీకు నచ్చినట్టు బ్రతకమని కాదు కదా. దీన్ని అదుపు చేయమని కదా, దీన్ని క్రమబద్ధీకరణ చేయమని కదా, దీన్ని క్రమంగా నడుచుకోమని కదా. దేవునికి స్తోత్రం. అయ్యా ఇలా చేస్తే ఏమవుతుందండి? వీ హ్యావ్ ఎన్ ఫ్రీడమ్ నాట్ టు డిస్ట్రాయ్. మనకి ఫ్రీడమ్ ఎందుకు వచ్చిందో తెలుసా? స్వాతంత్రం ఎందుకు వచ్చిందో తెలుసా? పాడు చేసుకోవడానికి కాదట, పాడు చేసుకోవడానికి కాదట. మరి దేనికండి? బాగు చేసుకోవడానికట. దేవునికి స్తోత్రం. ఒకరోజు ఒక అమెరికన్ ఇట్లా ప్రీచ్ చేస్తున్నాడు. ఐ వాస్ దేర్, నేను అక్కడ ఉన్నాను. ఆయన అంటున్నాడు, గాడ్ బ్లెస్డ్ యూ టు హ్యావ్ సచ్ ఎ లైఫ్ దట్ హీ గివెన్ టు యూ. నీకు అద్భుతమైన జీవితాన్ని ఇచ్చి దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. వెరీ గుడ్. గాడ్ గేవ్ ఏ గుడ్ బాడీ టు బ్లెస్ యూ అన్నాడు ఆయన. నీకు దేవుడు చక్కటి శరీరం ఇచ్చాడు, దేహం ఇచ్చాడు నిన్ను ఆశీర్వదించడానికి. అయితే దట్ వీ మేడ్ ఇట్ టు డిస్ట్రాయ్. దానిని మనము ఏం చేస్తున్నాం? పాడు చేస్తున్నాం. దానిని మనము పాడు చేస్తున్నాం. నీకు నచ్చినట్టు పాడు చేస్తున్నావు. అయితే దీనివల్ల ఏం కలుగుతుందండి? దీనివల్ల దేవుని ఆశీర్వాదములు నువ్వు పూర్తిగా చూడకుండానే నీ ఆయుష్ను పోగొట్టుకుంటున్నావు. దీనివల్ల దేవుని యొక్క కృపను పొందకుండానే నీ ఆయుష్ను పోగొట్టుకుంటున్నావు. పౌలు ఇలా ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి నీకు చిత్తమైతే ఈ ముళ్ళు నా యొద్ద నుంచి. ఎందుకు చేశాడంటారు ఆ ప్రార్థన? అతను బాధ పెట్టే విషయం ఏదో ఉంది, అతన్ని కష్టపెట్టే విషయం ఏదో ఉంది. దానివల్ల ఆయన బాధించబడుతున్న ఆయన ఈ ముళ్ళు నాలో నుంచి తీసే. ఎందుకో తెలుసా? ఈ ముళ్ళు తీస్తే ఇంకా స్వతంత్రంగా నీకు ఆరాధన చేస్తాం. కానీ దేవుడు ఏమన్నాడు? నా కృప నీకు చాలు. నీ దేహమందు కలుగు బలహీనతలను బాగు చేయడానికి దేవుడు కృప ఉంది. కానీ నీకు నువ్వే పాడు చేసుకుంటే దేవుని కృప నీకు దొరకదు. నీకు నువ్వే నాశనం చేసుకుంటే దేవుని కృప నీకు దొరకదు. నీకు నువ్వే దానిని నాశనం చేసుకుంటే నీ కృప నీకు దొరకదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా బలహీనతగా ఉందండి. ఎందుకో దేవుడు నాకు ఈ పరీక్ష పెట్టాడు.
అంటుంటారు కొంతమంది. ఏంటండి? ఎందుకో దేవుడు ఈ పరీక్ష నాకు పెట్టాడు అంటుంటాం. అయితే నేను అంటాను, ఆ పరీక్షలు దేవుడు పెట్టింది కాదు, నువ్వే కొనుక్కు తెచ్చుకున్నవి. 18 రూపాయలు పెట్టి కొట్టుకాడు కొనుక్కు తెచ్చుకున్నావు. 120 రూపాయలు పెట్టి బ్రాందీ షాప్ కాడ కొనుక్కు తెచ్చుకున్నావు. 15 రూపాయలు పెట్టి పాన్ పరాక్ షాప్ కాడ దగ్గర కొనుక్కు తెచ్చుకున్నావు. ఇవన్నీ నువ్వు కొనుక్కు తెచ్చుకున్నవి నీ దేహమందు. అది నిన్ను బలహీనపరిచింది. నీ తల్లిదండ్రులు అడగడానికి లేదు, అడిగితే వారి మీద తిరగబడ్డావు. నీ భర్త అడగడానికి లేదు, అడిగితే వారి మీద తిరగబడ్డావు. నీ భార్య అడగడానికి లేదు, అడిగితే వారి మీద తిరగబడ్డావు. ఏయ్ నా ఇష్టం అన్నావు. అన్నదమ్ముల భయం లేదు, పెద్దల భయం లేదు, అయిన వారి భయం లేదు, ఎవరు భయం లేకుండా నీ ఇష్టానుసారంగా నీ దేహమును ఖర్చు పెట్టావు. ఇప్పుడు ఈ దేహము ఏం చేస్తుంది? నిన్ను మాట్లాడుతుంది. ఈ దేహం ఏం చేస్తుంది? నిన్ను పాడు చేస్తుంది. నీకున్న ఫ్రీడమ్ పాడు చేసుకోవడానికి కాదు నాన్న, బాగు చేసుకోవడానికి, నీ జీవితాన్ని బాగు చేసుకోవడానికి, నీ బ్రతుకుని బాగు చేసుకోవడానికి, నీ దేహమందు దేవుని చిత్తము నెరవేర్చడానికి దేవుడు నీకు చక్కటి దేహాన్ని ఇచ్చాడు, చక్కటి అవయవాలను సమకూర్చాడు ఆయన. నీవు వాటిని పాడు చేసుకోవద్దు. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నువ్వు తిండిబోతువైన ఎడల నీ గొంతుకి ఏటట? తిండిబోతు అయితే ఏమవుతుందని అన్నం కూడా తినొద్దా? అది కాదు కదా దానికి అర్థం. అధికముగా తిని నీ దేహాన్ని పాడు చేసుకోవద్దు, అధికముగా తిని నీ శరీరాన్ని పాడు చేసుకోవద్దు. చాలా చక్కగా చెప్తున్నాడు ఆయన. నీ దేహము ఎంత విలువైనదో దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ శరీరం ఎంత విలువైనదో, దీని వెనకాల ఉన్న ఉద్దేశం ఏమిటో, ఆయన కలిగి చేసిన వారి యొక్క ఉద్దేశం ఏమిటో చాలా స్పష్టంగా వివరించాడు. కాబట్టి నీకున్న స్వాతంత్రం పాడు చేసుకోవడానికి కాదు, నీకున్న స్వాతంత్రము బాగు చేసుకోవడానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఒంటి నిండా పచ్చబొట్లు పొడిపించుకుంటారు, కొంతమంది రకరకాలు హెయిర్ స్టైల్ చేపిస్తుంటారు, కొంతమంది ముక్కుల్లో నుంచి ఈ పక్క నుంచి ఈ పక్క పొడిపించుకుంటారు, చెవుల్లో ఇంత కన్నాలు పెట్టించుకుంటారు, ఒక్కొక్కరైతే చెవు అంతా కుట్టించుకుంటారు. నిజం అంటే నేను వద్దని చెప్పట్లేదులే, కానీ నీ దేహం యొక్క ఉద్దేశం కేవలం వీటిని అమర్చుకోవడానికే కాదు. నీ దేహం యొక్క ఉద్దేశం వీటి కోసం కాదు. ఇట్ హ్యాస్ ఎన్ అనదర్ పర్పస్. దాన్ని నువ్వు క్రమబద్ధీకరణ చేయాలి. 2వ వచనం చదువుదాం ఒకసారి. నేను 18 భోజన పదార్థములు నియమింపబడి ఉన్నవి, దేవుడు వాటిని దేహము జారత్వము నిమిత్తము కాదు గాని ప్రభువు నిమిత్తమే, ప్రభువు దేహము నిమిత్తమే. దేవుడు మనలను కూడా ఎవరి వలన? తన శక్తి వలన లేపును. నీ దేహమును క్రీస్తునకు అవయవములై ఉన్నవని. చాలండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2వ మాట ఏంటో తెలుసా? మొట్టమొదటిది ఫ్రీడమ్ టు కంట్రోల్. స్వాతంత్రం ఎందుకయ్యానంటే నీవు క్రమబద్ధీకరణ లేదంటే క్రమంగా బ్రతకడానికి. రెండవది ఫేవర్ టు గాడ్, టు హ్యావ్ ఎన్ ఫ్లేవర్ ఆఫ్ గాడ్. దేవునికి అనుకూలంగా ఉండు, దేవుడిలాగా నువ్వు ఉండడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందండి? దేవునికి అనుకూలంగా ఉండు. ఎందుకు? దేవుని స్వారూప్యము మనలో రావడానికి, దేవుని స్వభావం మన దేహం ముందు కనబడడానికి. దేవునికి స్తోత్రం. అక్కడ ఒక మాట రాయబడి ఉంది, నీ దేహము దేవుని నిమిత్తమే, దేవుడు నీ దేహము నిమిత్తమే. ముందు ఈ దేహం ఎవరి కోసం చేయబడిందండి? అర్థం అవ్వాలి. ఈ శరీరం ఎవరి కోసం చేయబడిందండి? అర్థం అవ్వాలి. ఈ దేహము ఎవరి కోసం ఇది చేయబడిందో మనకు అర్థం అవ్వాలి. ఇది దేనికోసం చేయబడిందో మనకు అర్థం అవ్వాలి. దీనిలో విచ్చలవిడితనం లేదని మనకు అర్థమైంది. అయితే ఇది ఎందుకు? ఈ దేహమందు దేవుని యొక్క తత్వము నిలబడాలి.
ఒకసారి చదువుదాం ఆ మాట 13వ వచనం నుంచి. కడుపు 15వ వచనానికి వచ్చేద్దాం. సారీ, నేను క్రీస్తు యొక్క అవయవములను చేయుదునా? జాగ్రత్తగా వినండి. ఇది ఈ దేహం అనేది ఎవరి కోసమట? ఈ దేహం అనేది ఎవరి కోసమట? అర్థమైంది? ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఈ దేహం ఎవరి కోసమట? ఈ శరీరం ఎవరి కోసమట? ఈ శరీరం ఎవరి కోసం నిలబడాలట? క్రీస్తు కోసం. అయితే ముందు నీ శరీరం ఎందుకు? ఫైండ్ యువర్ బాడీ. ఈ శరీరం ఎందుకు కనుగొనాలి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మైక్ ఎందుకు మాట్లాడతలేదు? ఈ మైక్ ఎందుకు? నా స్వరాన్ని మరింత గట్టిగా మీ వద్దకి చేర్చడానికి కదండి. దీన్ని ఉపయోగించే విధానం నాకు రాలేదనుకోండి, ఇది పని చేయనట్ట, నాకు బుద్ధి లేనట్ట? మాట్లాడతలేదు. దీన్ని ఉపయోగించే విధానం నాకు రాలేదనుకోండి, ఇది పని చేయనట్ట, నాకు బుద్ధి లేనట్ట? అయ్యగారికి బుద్ధి లేదంటారు ఇప్పుడు. అంతే. ఇది పని చేయకపోవడం కాదు నాయనా, దాన్ని ఎలా పని చేయాలో నేర్పించకపోవడం నీ లోపం. నీ దేహము ఎవరి కోసమో, ఈ దేహము దేనికోసమో నీవు తెలియపరచకపోవడం కోసం అది లోపం. ఆయన అంటాడు, దావీదు అంటాడు, నా ప్రాణమా ఎందుకు చెప్పుకోవాలైనా నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన పరిశుద్ధ నామమును. మరలా తనలో తానే చెప్పుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకనంటే ఈ దేహమందు నిలబడిన నీ జీవితం, ఈ దేహమందు బ్రతుకుతున్న నీ జీవితం, ఇది ఎప్పుడూ ప్రభువు కొరకు మాత్రమే. ప్రభువు నీలో జీవించాలి, ప్రభువు నీలో కనబడాలి. అపోస్తులుడైన పౌలు తన సేవా పరిచర్యను విస్తారముగా చేస్తున్న తరుణములో క్రీస్తు తెలియనప్పుడు నీవెవరివి అని అడిగిన ఆయన క్రీస్తుని కనుగొన్న తర్వాత ఏమంటున్నాడు తెలుసా? క్రీస్తు నాయందు జీవించుచున్నది నేను కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా విందాం. ఏం చెప్తున్నాను నేను? నా యందు క్రీస్తు కనబడుచున్నాడు, బ్రతుకుచున్నాడు, జీవిస్తున్నాడు, నేను కాదు. ఏమైనా నువ్వేమైపోయాడు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి అంటాడు. అంటే నీ దేహమందు ఎవరి కోరికలు నెరవేర్చాలి? క్రీస్తు. అంటే నీ చూపులో క్రీస్తు కనబడాలి, నీ మాటలో క్రీస్తు కనబడాలి, నీ నడవడికలో క్రీస్తు కనబడాలి, నీ యొక్క స్వభావంలో క్రీస్తు కనబడాలి, నీ చేతలలో క్రీస్తు కనబడాలి, నీ ఆలోచనలో క్రీస్తు కనబడాలి. నీ దేహమందు కనబడవలసింది ఎవరో తెలుసా? క్రీస్తు. ఈ దేహము ప్రభువు కొరకయ్యా, ప్రభువు నీ దేహము కొరకు. అర్థమైందా? ఈ దేహాన్ని దేవుడి కొరకు ఎప్పుడు పవిత్రంగా ఉంచడానికి ప్రయత్నించే. ఇది దేవుడిదయ్యా, ఇది నీది కాదు. ఈ దేహమందు నీకు అధికారం లేదని నీకు అర్థమైనప్పుడు, ఇది దేవుడిదని నీకు తెలుసుకున్నప్పుడు, ప్రభువా దీని యందు నేను అతిశయించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఈ దేహాన్ని నీకు అర్పిస్తాను. దేవునికి స్తోత్రం. ఈ దేహాన్ని నీకు అర్పిస్తాను, ఈ దేహాన్ని నీకు అప్పగిస్తాను. ఏం చేయాలండి? దేవుడికి దేహాన్ని అప్పగించాలంటే ఏం చేయాలండి? ఒక కత్తి తీసుకోండి. ఒక కత్తి తీసుకున్నా కోసేసుకోమనా? నువ్వు అంతటి త్యాగాలు చేయక్కర్లేదు. నా దేవుడు నీ దేహాన్ని చీల్చుకోమని చెప్పట్లేదు. మరి ఏం చేయాలండి? ఈ దేహమందు ఆయనను నిలబెట్టు. నీ దేహము దేవుని ఆలయమై ఉన్నదనియు, నీ దేవుని ఆత్మ నీలో నివసించుచున్నదనియు మీరెరుగరా అన్న సత్యాన్ని నువ్వు గమనించు. ఇందులో ఎప్పుడు దేవుని ఆత్మ నివసిస్తున్నదని నువ్వు గమనించు. ఒక తప్పుడు ఆలోచన నీ దేహం మీదకి రానివ్వకు.
ఒక తప్పుడు ఆలోచన నీ దేహం మీదకి రానివ్వకు. దేవుడు నీలో నుంచి కనబడినట్లు, దేవుని స్వభావము నీ దేహంలో నుంచి కనబడినట్లు బ్రతుకు. మూడవది ఇప్పుడు చదువుతాం 18వ వచనం. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. ఏంటంట? మనుష్యుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరానికి హానికరముగా పాపము చేయుచున్నాడు. చాలండి, చాలు చాలు చాలు. మూడో మాట ఏంటంటే ఫ్రీ ఫ్రమ్ ఫోర్నికేషన్. జారత్వము నుంచి పారిపోండి. మొట్టమొదటిది ఏం చెప్పాను? ఫ్రీడమ్ టు కంట్రోల్. రెండవది ఫేవర్ టు గాడ్, హ్యావింగ్ ఎ ఫ్లేవర్ ఆఫ్ గాడ్. మూడవది ఫ్లీ ఫ్రమ్ ద ఫోర్నికేషన్. జారత్వము నుంచి పారిపోండి. ఇక్కడ కొంచెం సేపు ఆగి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. చాలా స్పష్టంగా చెప్తున్నాడు, మీలో జారత్వము జరుగుతున్నది, దాని నుంచి పారిపోండి అంటున్నాడు. అయితే ఈ మాట ఎవరికి చెప్తున్నాడు పౌలు? అర్థం కావట్లేదా? నేను చెప్పిన మాట అర్థమవుతుందా? సంఘానికి చెప్తున్నాడు, పెద్దలకు చెప్తున్నాడా, పురుషులకు చెప్తున్నాడా, స్త్రీలకు చెప్తున్నాడా, యవనస్తులకు చెప్తున్నాడా, చిన్నపిల్లలకు చెప్తున్నాడా? మరి ఎవరికి వివరిస్తున్నాడు ఆయన ఈ మాట? చెప్పండి, మీ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ మాట ఎవరికి చెబితే బాగుంటుందంటారు? మీలో జరుగుతున్న ఈ జారత్వము నుంచి మీరు పారిపోండి. మీరు పారిపోతే ఏం జరుగుతుందట? నీ శరీరానికి హానికరముగా, నువ్వు చేసే ప్రతీదీ కూడా నీ దేహము బయట పనిచేస్తుంది, కానీ ఈ జారత్వం అనేది దేహము లోపల పనిచేస్తుంది. ఈ పాపము లోపల పనిచేస్తుంది. ఇది లోపల నుంచి బయటకు వచ్చేది. ఈ జారత్వం ఎక్కడ జరుగుతుందయ్యా అని అంటే నీ చూపుల్లో జరుగుతుంది. నీ సహోదరి వంటి వారిని సహోదరిలో చూడలేని చోట జారత్వం జరుగుతుంది. ఒక సహోదరుడిగా చూడవలసిన సందర్భంలో సహోదరుడిగా చూడకపోతే జారత్వం జరుగుతుంది. నీకున్న బోర్డర్స్, పరిధిని మర్చిపోయి జారత్వం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. దానివల్ల నీ శరీరానికి హాని కలుగుతుంది. ఏం కలుగుతుంది? హాని కలుగుతుంది. నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్నాడట ఒకడు. ఏమన్నాడట? నువ్వంటే చాలా ఇష్టం అన్నాడంట ఒకడు. ఒకరోజు చెప్పాడు, 2 రోజులు చెప్పాడు, 3 రోజులు చెప్పాడు, 4 రోజులు చెప్పాడు, ఆయన వినలేదు. ఒక 4 రోజులు అట్ట ఎంటపడేసరికి వీడికి నేనంటే ఎంత ఇష్టమో అనుకున్నదట. సర్లే నువ్వు కూడా అంటే నాకు ఇష్టం అన్నదట. ఇష్టమన్నా కాడి నుంచి ఇష్టం వచ్చినట్టు తిరిగారట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇష్టం వచ్చినట్టు తిరిగి ఒక రోజు రానే వచ్చింది. ఇప్పుడు మీరు ఏదైతే అనుకున్నారో రోజు రానే వచ్చింది. వచ్చిన తర్వాత మరి ఏటి సంగతి, మనం వివాహం చేసుకుందామని అంటే, చిచ్చి మనం పెళ్లి చేసుకుంటామని చెప్పామా నీకు? నేను ఎప్పుడన్నా మాట ఇచ్చాను, నువ్వు అంటే ఇష్టమన్నాను కానీ పెళ్లి చేసుకుంటానని చెప్పానా అన్నాడట. ఇప్పుడు చెప్పు, దీన్ని ఏమందాం మనం? ఒకవేళ ఇప్పుడున్న యవనస్తులు నిలబెట్టి దీనికి ఏం పేరు పెడతారా అంటే ఇట్స్ ఎ లవ్ అంటాడు. ఇప్పుడు ఓ పక్కన రోజా పువ్వు పట్టుకుంటాడు, పక్కన హార్ట్ సింబల్ పట్టుకుంటాడు, చాక్లెట్ పట్టుకుంటాడు, గిఫ్ట్లు పట్టుకుంటాడు. జీవితం నాశనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దీనికి ఏ పేరు పెడతావు నువ్వు చెప్పు? దానినే జారత్వము అంటున్నాడు. నీకు కలిగిన ఇచ్చకపూర్వమైన కోరికలు తీర్చుకోవడమే జారత్వం. అది ప్రేమ కాదు. ప్రేమ సహిస్తుంది, ప్రేమ ఓర్చుకుంటుంది, ప్రేమ భరిస్తుంది, ప్రేమ ఓర్పు కలుగుంటుంది. ఇట్స్ ఇన్ డిఫరెంట్. కానీ ఇప్పుడు నీకు కలిగేదేటో తెలుసా? జారత్వపు చూపు, కోరిక. అది నీ శరీరాన్ని దరిద్రమైన స్థితిలోనికి తీసుకుని వెళ్తుంది.
దరిద్రమైన స్థితిలోనికి తీసుకుని వెళ్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చక్కటి ఒక కేక్ తీసుకుని వచ్చాడు ఆయన. ఒక కేక్ ముక్క తీసుకుని వచ్చాడు. అందరు కేక్ చూడగానే ఏమనిపిస్తుంది? మాట్లాడతలేదు. కేక్ చూడగానే ఏమనిపిస్తుంది? అప్పుడు మేమందరూ యవనస్తులం. అంటే ఇప్పుడు ముసలుడు అయిపోయావా? అయిపోయాను. టాలెంట్లు కూడా వచ్చేసినాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆయన కేక్ తీసుకుని వచ్చి దీని గురించి ఏం చెప్తాడు ఈయన అని మంచి ఇంట్రెస్ట్గా చూస్తున్నాం. వీఆర్ ఫోకస్డ్ ఆన్ ఇట్. చాలా స్పష్టంగా చూస్తున్నాం దానికి వెళ్ళి. హౌ మెనీ వాంట్స్ దిస్ కేక్ అన్నాడు. ఎంతమందికి కావాలి కేక్ అన్నాడు. అందరం కూడా చేతులు ఎత్తాం. ఇట్లా ఇట్లా చేతులు ఎత్తాం. ఇట్లా మాకు కావాలి, మాకు కావాలి, మాకు కావాలి. అంటే కేక్ ఎవడొద్దంటే చెప్పండి. చక్కగా అందుమించి క్రీమ్ అలా కారుతూ ఉంటుంటే చక్కగా అబ్బాయి ఎంత బాగుంది, ఇక్కడ మా ఊళ్ళకి నూరు ఊరిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ కేక్ తెచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడనంటే పక్కన ఆయన చాక్ ఉంది, ఒక చాక్ లాంటిది తీసుకుని పైన ఉన్న క్రీమ్ అంతా తీసేసాడు. తీసేసి ఇప్పుడు ఇది ఎంతమందికి కావాలన్నాడు. ఇప్పుడు ఇది ఎంతమందికి కావాలన్నాడు. అందరం కొంచెం డేలా మొఖం వేసాం. ఇదేంటి మొత్తం అంతా తీసేసాడు. ఇప్పుడు ఆ క్రీమ్ ఉంటే కదా మరి తీతీ ఉండదు. అది ఉంటే కదా నోటికి తీతీగా వెళ్తుంది. ఆ క్రీమ్ తీసేస్తే ఎట్టుంటుంది? సప్పగట్టి తినలేం. అదేంటండి క్రీమ్ తీసేశారు? జారత్వము కూడా అటువంటిది. నీకు ఇచ్చిన పరిశుద్ధమైన యవన జీవితంలో ఆ దేహమందు జారత్వము కలిగితే దేవునికి ఇష్టమైన ఫ్లేవర్ మిస్ అయిపోతావు. నువ్వు పొట్టి పిండిస్తావంతే. నువ్వు ఎందుకు పనికిరాని పొట్టిస్తావు నువ్వు దేవునికి. ఎందుకు పని చేయని జీవితాన్ని అప్పగిస్తావు నువ్వు అంతే. నాకు అర్థం కాలేదు. ఐ వెంట్ హిమ్. మరలా తర్వాత వెళ్ళాను. సార్ నాకు దాని గురించి అర్థం కాలేదు. ఎక్కడో తాకింది, కానీ ఎందుకు మరలా మీతో వినాలనిపించింది. ఒక రూమ్లో కూర్చోబెట్టాడు. నేను కింద కూర్చున్నాను, ఆయన మంచమే కూర్చున్నాడు. హీ ఎక్స్ప్లెయిన్డ్ మీ. ఆయన నాకు వివరిస్తున్నాడు. రే, నీ జీవితంనే యవ్వన కాలంలో ఈ క్రీమును చూసావా, అది అందరికీ నచ్చుద్ది. ప్రతివాడు వచ్చి టేస్ట్ చేయాలనుకుంటేట కదా, అది అందరికి ఇష్టమే. గుర్తుపెట్టుకో, అది ఉన్నంతసేపే ప్రతివాడు నిన్ను టేస్ట్ చేసేవాడు. అది తీసేసిన తర్వాత, అది పోయిన తర్వాత, ఆ ఫ్లేవర్ పోయిన తర్వాత నీ మీద ఒక ముద్ర ఉంటుంది. రే ఇడి గురించి మనకు తెలుసురా. రే దీని గురించి మనకు తెలుసురా. ఈ ఫ్లేవర్ని చూసావా, ఉపయోగం లేనిది. కానీ గొప్ప విషయం ఏంటో తెలుసా? దేవుడు ఆ వట్టి కేక్ను కూడా ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ లవ్స్ యూ. కానీ నీకు ఇచ్చిన ఆ ధన్యతని పోగొట్టుకుంటున్నావు, కోల్పోతున్నావు. ఆ జారత్వము జరిగించి నీ లోపల శారీరకమైన కోరికల వల్ల పుట్టిన వాటిని ఏం చేస్తున్నావు? మాట్లాడట్లేదు. దాన్ని కోల్పోతున్నావు. దేవుడు నీకు ఇచ్చిన పరిశుద్ధతను కోల్పోతున్నావు. దేవుడు నీకు ఇచ్చిన అభిషేకాన్ని కోల్పోతున్నావు. దేవుడు నీకు ఇచ్చిన ప్రార్థనా జీవితాన్ని కోల్పోతున్నావు. దేవుడు నీకు ఇచ్చిన సమర్పణ జీవితాన్ని కోల్పోతున్నావు. దేవుడు నీకు ఇచ్చిన భక్తి జీవితాన్ని కోల్పోతున్నావు. దేవుడు నీకు ఇచ్చిన మంచి జీవితాన్ని కోల్పోయి అయ్యో నా జీవితం ఏంటి ఇలాగ అయిపోయిందని అప్పుడు ఏడుస్తున్నావు. ఎవరి వల్ల? హే ఐఎమ్ వెరీ టేస్టీ అన్నావు. ఒకప్పుడు ఏమన్నావు? హే ఐఎమ్ వెరీ టేస్టీ అన్నావు. చాలామంది సపోర్ట్ చేస్తారు ఆ రోజు నీకు, అవునే కదా? చాలామంది సపోర్ట్ చేస్తారు నువ్వు అనుకుంటే కనుక. ఒకడు బయట కాపలా కాస్తాడు, ఒకడు లోపల కాపలా కాస్తాడు. గుర్తుపెట్టుకో, నీ జీవితం గాడిలో పడిపోయిన తర్వాత ఈడెవడో కనబడ్డు. బ్రతుకు నాశనం అయిపోయిన తర్వాత వీళ్ళెవరో కనబడరు. ఒరే అప్పుడు సపోర్ట్ చేసావు కదా, ఇప్పుడు ఏమైనా సపోర్ట్ చేస్తావా? నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. గుర్తుపెట్టుకో, జారత్వమును నీ దగ్గరికి నానేవకు. అది నీ దేహాన్ని పాడు చేస్తుంది. అది నీ దేహం యొక్క ఆ యొక్క మంచి ఫ్లేవర్ని లేకుండా చేస్తుంది. చివరి మాట చదువుదాం ఈసారి 20వ వచనం. మీరు ఏం పెట్టుకున్నారట? ఏం పెట్టి? విలువ పెట్టి కొనబడిన వారు గనుక. ఇక్కడ ఒక చిన్న మాటను జ్ఞాపకం చేసి సమయాన్ని ముగించి దైవ సేవకులకు అప్పగిస్తాం. నీకు విలువ పెట్టు కొనడానికి ఇప్పుడు నీకు విలువ ఎంత? ఉదాహరణకి ఇక్కడ మొబైల్ ఫోన్ కనబడుతుంది కదా, మొబైల్ ఫోన్ కొత్తదే. దానికి ఒక రేట్ ఫిక్స్ చేయొచ్చు. ఫిక్స్ చేసిన రేటుకి నువ్వు కొనాలి, తప్పదు. ఎందుకు సార్ అంటే కొత్తదే.
కొత్తది. ఇక్కడ రాయబడింది చూసావా, విలువ పెట్టి కొనబడిన వారు అని. ఏమని? ఎలాంటి పరిస్థితుల్లో కొన్నాడు తెలుసా దేవుడు నిన్ను నన్ను? నువ్వేమి ఒక మంచి స్థాయిలో ఉన్నప్పుడు కొనలేదు దేవుడు. మనం ఇంకనూ పాపములో ఉండగానే గాడ్ పేడ్ ఏ ప్రైస్. నువ్వు విలువ పెట్టి కొనబడ్డావంటే నాకు ఏదో పెద్ద విలువ ఉంది అనుకోకు. అసలు విలువలేని నీ జీవితాన్ని, వెలలేని నీ జీవితాన్ని హీ పేడ్ ఏ ప్రైస్. విలువలేని నా జీవితానికి ఆయన తన రక్తమును క్రయధనముగా అప్పగించాడు. నీకు ఇవ్వబడిన విలువ కాదు, ఆయన ఇచ్చిన విలువ అది. నీకు నువ్వు సంపాదించుకున్న విలువ కాదు, ఆయన ఇచ్చిన విలువ. మనం అంటుంటాం కదా, ఇది స్క్రాప్ అండి, పని చేయదండి. మనం స్క్రాప్ కన్నా ఇంకా దిగువ స్థాయే. పని చేయం, ఉపయోగము లేని పరిస్థితి. పాడు చేసుకున్నాం దేహాల్ని, నాశనం చేసుకున్నాం దేహాల్ని, శరీర కోరికలని ఇష్టం వచ్చినట్టు జీవించి ఈ దేహమును మనం ఆనందించాం, ఈ దేహమందు సంతోషించాం, ఈ దేహమందు పొంగిపోయాం. పాడైపోయింది జీవితం. గుట్కాలకి, సిగరెట్లకి, తిరుగుళ్ళకి, వ్యభిచారానికి, పాపానికి, పాప లోకాశలకి, లోకానుసారమైన జీవితానికి ఈ శరీరాన్ని అప్పగించేసి ఎందుకు పనికిరాని వాటిగా మార్చేశాం. అలాంటి సమయంలో కూడా నా దేవుడు అంటున్నాడు, నేను నిన్ను విలువ పెట్టి కొంటున్నాను. నీ దేహమునకు దేవుడు ఇచ్చే విలువది. దీన్ని నువ్వు రోగాల పాలు చేసావు, పాపాల పాలు చేసావు, అన్యాయముగా దీని యందు జీవించావు, అక్రమమైన దేహముగా జీవించావు, నీకు నచ్చినట్టు బ్రతికావు, నీకు చూపుకి ఏది నచ్చితే అది అనుభవించావు. జీవితానికి విలువ లేకుండా చేసుకున్నావు. మనుషులు పక్కన పెట్టారు, బంధువులు పక్కన పెట్టారు, స్నేహితులు పక్కన పెట్టారు, సమాజం పక్కన పెట్టింది. స్టిల్ దెన్ అప్పటికి కూడా నా దేవుడు నీకు వెల చెల్లించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దానికి వెల చెల్లించాడు. అది కాదండి, పనికి రాదు కదా, నాకు అదే కావాలి. అది కాదండి, నేను పాడైపోయాను, నాకు అదే కావాలి. అది కాదండి, దేహమందు నేను ఎన్నో అన్యాయమైన అక్రమమైన పనులు చేసి, పర్వాలేదు, నేను నిన్ను బాగు చేసుకుంటాను. ఈరోజు నేను ఒక మాట అడుగుతున్నాను. నీ దేహం యొక్క ఉద్దేశం దేవుడు తిరిగి మరలా బాగు చేయడం. ఏమో నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలీదు. అనా నా పరిస్థితి ఇది అని ఒకవేళ నీ మనసులో అనిపిస్తే నీకు ఒక మంచి మాట చెప్తున్నాను. నీ దేహాన్ని చూసి, నీ శరీరాన్ని చూసి, ఈ పైరూపాన్ని చూసి మనుషులు ఇష్టపడ్డారేమో, లోపల ఉన్న మనసును చూసి మనుషులు ద్వేషించారేమో, కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఎలాగున్నా సరే నిన్ను నేను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. పాడైపోయింది అనుకుంటున్నావు కదా, పాడు చేసుకున్నాను అనుకుంటున్నావు కదా, ఇంక దీనివల్ల ఉపయోగం లేదు, ఇంక ఇంతే నా జీవితం అని బాధపడుతున్న తరుణంలో నా దేవుడు చెప్తున్నాడు, తిరిగి మరలా ఆ దేహాన్ని నేను బాగు చేస్తానంటున్నాడు. తిరిగి మరలా ఆ దేహాన్ని నేను బాగు చేస్తాను. నా కొరకు నేను సాక్షిగా నిలబెట్టుకుంటాను. మనం చూస్తూ ఉంటాం యూట్యూబ్స్లో, నేను అనేకమైన తాగుళ్ళకి బానిసలైపోయానని, చనిపోయే స్థితి దాకా వెళ్ళి దేవుడు మరలా వారిని బ్రతికించుకుని దేవుని సువార్త నిమిత్తం వాడుకుంటున్న సందర్భాలు కొన్ని వందల సందర్భాలు ఉన్నాయి. ఎవరు బాగు చేసుకుంటారు? దేవుడు మాత్రమే. ఇది ఆయన మాత్రమే బాగు చేసుకుంటాడు. వెల చెల్లించాడు. గొప్పవారిమని కాదు, అధికమైన స్థానంలో ఉన్నవారమని కాదు, ఏదో విలువ పెట్టబడింది కాబట్టి మనం ఏదో విలువైన వారిమని కాదు. విలువ లేనప్పుడు విలువిచ్చాడు ఆయన. నాకు విలువిచ్చాడు. ఈ దేహానికి దేవుడు విలువిచ్చాడు. ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్న ఈ దేహానికి దేవుడు విలువిచ్చాడు. ఈరోజు ఇక్కడ కూర్చుని ఈ దేహానికి దేవుడు విలువిచ్చాడు. విలువ పెట్టి ఆయన కొన్నాడు. తన స్వరక్తం ఇచ్చి నిన్ను సంపాదించుకున్నాడు. తన రక్తమందు నిన్ను శుద్ధీకరించుకున్నాడు. పవిత్రులుగా మార్చాడు. నీకు మరో అవకాశం ఇచ్చాడు. పాడు చేసుకోక నీకు ఇచ్చిన దేహాన్ని. నీకు స్వతంత్రం ఉంది. ఎందుకో తెలుసా? కట్టుకోవడానికి. ఈ దేహం ఇవ్వబడింది ఎందుకో తెలుసా? దేవునికి అనుకూలంగా మార్చబడ్డానికి. ఈ దేహము విలువ పెట్టి కొనబడింది ఎప్పుడో తెలుసా? అసలే విలువ లేనప్పుడు. ఇలాంటి దేహాన్ని దేవునికి అర్పిద్దాం.